మీరొస్తే ఓల్డ్ సిటీ ప్రజల జీవితాలు రాజకీయంగా ఆర్థికంగా మారతాయా? ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు మారదు? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసున్న చూడ మార్గం తప్పకుండా ఉంటుంది. మీరు పక్కా చేస్తారా మేడం? అంటే ఇప్పుడు పేపర్ మీద రాసినా ఎలా చెప్పాలో నాకు తెలీదు. ఖచ్చితంగా మారుతుంది, అన్కండిషనల్గా మారుతుంది, తిరుగు లేకుండా మారుతుంది. మారే వరకు నేను అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఆ మార్పులో మీకేమన్నా ఇబ్బందులు జరిగితే జరగని మీరు బాగుంటేనే కదా 10 మందికి పెట్టేది. నా తర్వాత ఇంకొకళ్ళు తయారవుతారయ్యా. ఇండిపెండెన్స్, దేశ స్వాతంత్రం ఒక్కరి వల్ల వచ్చిందా? ఈ ప్రయాణంలో నాకేమైనా అయింది అనుకుందాం, నేను టపా కట్టేసాను అనుకుందాం పైకి. ఇంతవరకు ప్రయాణం తీసుకొచ్చినందుకు ఇంకొక యువత తయారవుతుంది, నా వెనక ఇంకో స్ఫూర్తి వస్తుంది. దాన్ని బిగినిచ్చిందని అవుతాను కదా క్రాంతి. అట్లీస్ట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ది హోల్ జర్నీ. అది కదా చాలా అందమైంది. ఎవడికి వాడు నేను చెయ్యను, నాకు భయం అని వెనక వెళితే ఇది ప్రయాణం మొదలయ్యేది ఎప్పుడు? ఇది నేను చేశానా, ఇంకెవరైనా చేశారా అనేది కాదు, ఇది అయ్యిందా లేదా అనేది ఇంపార్టెంట్. మొత్తానికి ఓల్డ్ సిటీకి స్వాతంత్రం తెస్తా అని అంటారు. ఎస్. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ విషయాలు పక్కన పెడితే ఇంకొక విషయం ఏందో మిమ్మల్ని అడుగుతా. అడుగు మేడం, మీకు ఎన్ని వేల కోట్లు ఉంటాయి మేడం? వేల కోట్లు ఏం లేవులేనా, 100 కోట్లు ఉంటాయా? ల్యాండ్స్ ఇవి కొనుక్కొని ఎప్పుడు 22 ఏళ్ల నుంచి కదా, 22 years లేదా వి బాట్ సమ్ ల్యాండ్స్. అవన్నీ హైగా ధరలు పెరిగి ఇప్పుడు ఉంటాయి. అయినా కూడా మా అమ్మ అంటే మీ పిల్లలు, మా అమ్మ అనవసరంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, రిస్క్ చేస్తుంది, అనవసరంగా ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అన్నది ఎక్కడన్నా మీరు చూసిరా? అసలు నాకు స్ఫూర్తే మా పిల్లలు. మా పిల్లలు భలే ఏమంటారంటే ఎనర్జైజ్ అవుతారు నా ఇట్లాంటి. నేను ఏ ప్రాజెక్ట్ పట్టుకున్నా నేను ఇలాగే యాక్చువల్లీ తీసుకుంటాను. అంటే దిస్ బీయింగ్ ది హైయెస్ట్ బై ఇట్స్ లెవెల్. మా పిల్లలు చాలా డైనమిక్. సార్ ఏమన్నా అభ్యంతరం ఉంటే ఈరోజు క్రాంతి, ఈరోజు మాధవిలత ఇలా కూర్చొని చేయరు ఇంటర్వ్యూ. మా మామగారు, మా అత్తగారు, మా వారు, మా పిల్లలు, మా ఎంప్లాయీస్, నా చుట్టుపక్కల నాతో పాటు శ్రమ పడుతున్న వాళ్ళందరూ, ఓల్డ్ సిటీలోని హిందువులందరూ, ఐఎమ్ ష్యూర్ ఓల్డ్ సిటీలో హిందువులు మాత్రమే లేరు, ముస్లింలు కూడా ఉన్నారు. కానీ నేను వాళ్ళ పేరు ఈరోజు ఎందుకు తీసుకోవట్లేదంటే, వాళ్ళు కూడా సైకలాజికల్గా మనకు తెలియని చాలా బాధలు, ఇబ్బందులు లోనే ఉన్నారు. కాబట్టి ఈరోజు రాత్రికి వాళ్ళు మారాలని కోరుకోవడం నా ఉద్దేశంలో సబబు కాదు. మార్పుకి కూడా టైం ఇవ్వాలి కదా. రైట్. మీరు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఓల్డ్ సిటీలో ఉన్న హిందువులకు మాత్రమే చేయాలనుకుంటున్నారా? అక్కడ ఎవరెవరికి ఏ అన్యాయం జరిగిందో, అన్యాయం జరిగిన ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయాలనుకుంటున్నాను. ఓకే. ఆ న్యాయం చేయాలనుకున్న దిశలో వెళుతున్న నా ప్రయాణంలో నా హైందవుల అందరూ నాతో నిలబడతారనే విపరీతమైన నమ్మకం ఉంది నాకు. ఓకే మేడం, మీ సంకల్పంలో స్వార్థం లేకపోతే తప్పకుండా నెరవేరాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయాలు పక్కన పెడితే సనాతన ధర్మం, సనాతన ధర్మం అని అంటే 1 wordలో మీరు నిర్వచించండి. సనాతన ధర్మం అనే మీరు చెప్పారు ఇప్పుడు. అంటే అది ఒక ధర్మం, పూర్వధర్మం. ధర్మం అంటే నా మనసుకి కష్టపెట్టేది, నాకు బాధ కలిగించేది ఏది కూడా ఎదుటి మనిషికి అదే బాధ, అదే కష్టం కలగకుండా వెళ్ళే మార్గమే ధర్మం. మేడం, ఇప్పుడు నేను ఇలా మీకు ఇబ్బంది కలిగించే కొన్ని ప్రశ్నలు అడగడం నాకు మంచిగా అనిపిస్తుంది, కానీ మీకు మంచిగా అనిపించదు. అంటే నాకేం ఇబ్బంది కలగలేదే, ఎందుకంటే నువ్వు నిజాన్ని బయట పెట్టే పని చేస్తున్నావు. ఆ నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది, నాకేం కష్టం అనిపించట్లేదు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాలని హాస్పిటల్ చైర్పర్సన్ కాబట్టి మీకు తట్టుకునే శక్తి ఉంటుంది, కానీ గా మల్లేష్ లాంటి వాళ్ళకు, ఎల్లేష్ లాంటి వాళ్ళకు, యాదగిరి లాంటి వాళ్ళకు, మళ్ళీ ఇంకొకరికన్నా ఎక్సెట్రా సమ్ పర్సన్, వాళ్ళకి తట్టుకునే శక్తి ఉండదు. ఒక మాట చెప్తాను చూడు క్రాంతి, అది ఎవరైనా ఉండొచ్చు, మీ స్థానంలో కూర్చొని ప్రశ్నలు వేసే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఎవరెవరిని ఎందుకు ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు అనేది ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. కానీ నన్ను ప్రశ్న వేసేటప్పుడు క్రాంతి ఒకటే ఆలోచిస్తున్నాడు, నాకు అర్థమైనది. నేను ఒకవేళ నిజమైతే, నిజంగా నాది ధర్మబద్ధమైన మార్గం అయితే, ఇది బయటికి రావాలి, 10 మందికి మంచి జరగాలి, దీంతో 10 మంది దీన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే క్రాంతి కూర్చున్నట్టు నాకు కనిపించినప్పుడు క్రాంతి, నాకు ప్రాబ్లం ఏముంది అందులో? ఓకే మేడం, థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు. సనాతన ధర్మంలో ధర్మం అంటే మళ్ళీ ఒకసారి వినాలనుకుంటున్నాం. ఎదుటి వాడి మనసుని కానీ, వాడి భవిష్యత్తుని కానీ, వాడి హక్కుని కానీ నిర్మూలించకుండా
చేసే ప్రతి ప్రగతి కార్యక్రమం నా ఉద్దేశంలో ధర్మబద్ధమైన. ఓకే మేడం. స్వామీజీలు బాబాలు అని అంటే మీకు గౌరవం ఉందా? ఉంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటోళ్ళ మీద మీకు అభిమానం ఉందా? వ్యతిరేకించే వాళ్ళ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు అంటే అసలు సనాతన ధర్మము ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారు అనుకుందాం, వాళ్ళు ఏ టాపిక్ సనాతన ధర్మాన్ని పట్టుకున్నారు, అసలు వాళ్ళకి ఆ టాపిక్ అర్థమైందా లేదా? ఉదయనిధి స్టాలిన్. ఓకే ఓకే, ఉదయనిధి స్టాలిన్. ఓకే, ఉదయనిధి స్టాలిన్ అనే పర్సన్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినందుకు ఒక స్వామీజీ 10 కోట్లు ఇస్తా 1 తల నరుక్కొని తీసుకొని రారి అని అన్నాడు కదా, దానికి ఏమంట? అంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన దానికి సమాధానం చెప్పనా? ఆ తల నరికి తీసుకురమ్మని అడిగిన బాబాజీ సమాధానం చెప్పనా? ఏం చెప్పారు? రైట్, మీకు బాబాలంటే ఇష్టం అని అన్నారు కాబట్టి, బాబాల మీద అభిమానం ఉంటుంది కాబట్టి. సో ఉదయనిధి స్టాలిన్ కరెక్టేనా నీ ఉద్దేశంలో? లేదు, నేను ఎవరిని కరెక్ట్ అంటలేను, మిమ్మల్ని అడుగుతున్నా నేను. సో ఇప్పుడు బాబాజీ స్టేట్మెంట్ మీద నా అభిప్రాయం చెప్పమంటున్నావు. ఆ నిజంగా తల నరికి తెస్తే కనుక ఊరుకుంటారేంటయ్యా? ఇది డెమోక్రసీ. ఆయన ఆవేదన అలా ఉంది, ఆ బాధ ఎంత ఉందంటే, ఇప్పుడు మన ఇంట్లో దేవుడు ఉంటాడమ్మా, ఎవడన్నా వచ్చే దేవుడి విగ్రహాన్ని తీసి అవతల బారేసారే పట్టుకరా నీ చేతులు నరుకుతాం అంటే అది ఒక దట్స్ కైండ్ ఆఫ్ అ జోష్. ఆ జోషుని పట్టుకొని ఇప్పుడు నువ్వు అన్నావు కదా నీ రూమ్లో నీ దేవుణ్ణి పట్టుకున్నా అంటే అన్నావు కదా, అంటే నువ్వు క్రిమినల్ కేసు వేస్తా, పోలీస్ స్టేషన్లో కేసు వేస్తానంటే ఆ బాబాజీ బాధ మరి అట్లుంది. మరి ఆ మహానుభావుడు స్టాలిన్ గారి అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య ఏమో టంగ్ 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 హారతులు ఇచ్చేసుకోవడం, దేవాలయాలంతా వాళ్ళ ఇంట్లో దేవుళ్ళని పెట్టేసుకోవడం, పూజలు పునస్కారాలు అన్ని ధర్మాలు పెట్టడం, మొగుడు దాని తర్వాత కొడుకేమో బయటకు వచ్చి సనాతన ధర్మం అంటే ఇది, సనాతన ధర్మం అంటే అది నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినప్పుడు జీవితాంతం అంతా సన్యసించేసి ధర్మం కోసం పాటుపడే వాళ్ళకి కడుపులోంచి ఆ బాధ రాదా నాన్న? ఉక్రోషం రాదా? రైట్, నేను దీంట్లో మిమ్మల్ని ఏకీభవిస్తాను మేడం. కాకపోతే సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల సనాతన ధర్మం అనేది తప్పు కాదు. సనాతన ధర్మంలో సతి ఉందా లేదా? లేదు. సనాతన ధర్మంలో సతి ఉందా లేదా? లేదు. బాల్య వివాహాలు ఉండేనా లేవా? లేవు. బాల్య వివాహాలు కూడా, సతి కూడా. దాని ఇండిపెండెంట్గా ఒక చిన్న గ్రూపు వాడుకోవడం వేరు, ధర్మంలో ఉందా లేదా వేరు. ధర్మంలో ఉంటే మీకు పురాణాలలో కనిపించాలి కదా.